నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హైదరాబాద్ శిల్పకళా వేదికగా టీచర్స్ డే వేడుకలు. 60 మంది అధ్యాపకులకు, 49 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు జోరుగా సన్నాహాలు. ట్యాంక్ బండిపై ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. రేపు నిమజ్జనం సాఫీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్న పొన్నం. భక్తి శ్రద్ధలతో నేడు ఈద్ మిలాదున్నబీ పర్వదిన వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు భారీ ఊరేగింపుల్లో పాల్గొంటున్న ముస్లింలు. ముఖ్యమంత్రితో సమావేశమైన జర్మనీ కంపెనీ బీబిగ్ ప్రతినిధులు. మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన. అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసిన భారత్. యుద్ధం ముగింపుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్య సమితిలో స్పష్టీకరణ. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని నేడు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. విద్యార్థుల ఎదుగుదలలో గణనీయ పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 45 ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. विद्यालय जांडियाली को श्री कंदन कुमरेसन अंदमान बच्चों की उड़ान को शक्ति देने में सबसे महत्वपूर्ण भूमिका स्नेही और निष्ठावान शिक्षकों की होती है। शिक्षकों के लिए सबसे बड़ा पुरस्कार यही है कि उनके विद्यार्थियों आजीवन उन्हें याद रखे तथा पुरस्कार परिवार, समाज और देश के लिए सराहनीय योगदान दे। शिक्षकों का आचरण विद्यार्थियों का मार्गदर्शन करता है। प्राचीन काल में जो भारत को विश्वगुरु माना जाता था, तो के शिक्षा संबंधी नैतिक आदर्श आज के संदर्भ में भी उतने ही उपयोगी है। हमारी परंपरा में शिक्षा प्राप्त करके जाने वाले शिष्यों को आचार्य समझाते थे। यानी अस्माकं सुचरितानि तानी तया उपस्यानि नो इतराणि, अर्थात हमारे जो अच्छे काम है। భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నేడు రాష్ట్ర ప్రభుత్వం గురుపూజ దినోత్సవాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్ శిల్పకళా వేదిక ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని విద్యాశాఖ వెల్లడించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కార్యక్రమంలో పాల్గొంటారని విద్యాశాఖ తెలిపింది. ఈ సందర్భంగా 49 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వనున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ఈరోజు భారత తొలి ఉపరాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గురువులను స్మరించుకుంటూ ఈ సందర్భంగా రాధాకృష్ణన్ జీవిత విశేషాలను, గురువుల పాత్రను తెలుసుకుందాం. గురువు విద్యార్థి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తి. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞాన వెలుగును నింపే గురువు విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తాడు. ఈ సంప్రదాయం పురాణ కాలం నుంచి కొనసాగుతోంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఏటా దేశంలో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి గురువు ఎలా ఉండాలో తన జీవితంతో చాటిన మహనీయుడు. 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని
తిరుత్తణిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన బాల్యం తిరుత్తణి-తిరుపతిలో గడిచింది. తిరుత్తణిలో కేవీ స్కూల్, తిరుపతిలో హెర్మెస్బర్గ్ ఎవాంజలికల్ లూథరల్ మిషన్ స్కూల్, వాలాజీపేటలో ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్స్ లో చదివారు. రాధాకృష్ణన్ చదువు స్కాలర్షిప్లతోనే సాగింది. ఆయన ప్రతిభకు ఇదే నిదర్శనం. ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ ఇష్టమైన విద్యార్థిగా నిలిచారు. 16 ఏళ్ల వయసులో దూరపు బంధువైన శివకాముతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 5 కుమార్తెలు. తండ్రి వీరాస్వామి మొదట రాధాకృష్ణన్ను పూజారిగా చూడాలనుకున్నారు. కానీ ఆయన ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులకు ప్రోత్సహించారు. ఈ నిర్ణయం రాధాకృష్ణన్ను విద్యావేత్తగా, తత్వవేత్తగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా, దేశ సేవలో నిలిచేలా చేసింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాజకీయ, విద్యా రంగాల్లో అపూర్వమైన కృషి చేశారు. 1952 నుండి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా, 1962 నుండి 1967 మధ్య రాష్ట్రపతిగా సేవలందించారు. 1954లో భారతరత్న, 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఆయన రచనలు, ముఖ్యంగా ఇండియన్ ఫిలాసఫీ గ్రంథం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన జన్మదినాన్ని 1962 నుండి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన సూచన మేరకే ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను స్మరిస్తూ గురువుల సేవలను గౌరవిద్దాం. వారు నేర్పిన ఆదర్శాలను పాటిస్తూ జీవితంలో ముందుకు సాగడమే గురువులకు నిజమైన గురుదక్షిణ. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జర్మనీకి చెందిన బిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈఓ జార్జ్ చాన్ ప్రతినిధి బృందం కలిశారు. తెలంగాణలో మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభించడానికి జర్మన్ కంపెనీ ఆసక్తి చూపగా అందుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్మెంట్తో పాటు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ పర్వదిన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈరోజు పండుగ సందర్భంగా హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్థనలు చేశారు. భారీ ఊరేగింపులు నిర్వహించారు. కాగా పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మొహమ్మద్ ప్రవక్త ఐక్యత, మానవ సేవ సందేశం ఇచ్చారని రాష్ట్రపతి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనల నుంచి స్ఫూర్తి పొంది సౌభ్రాతృత్వ భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌఖ్యం తీసుకొస్తుందని మోదీ ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. కరుణ, సేవ, న్యాయం వంటి విలువలు అందరినీ నడిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త బోధనలు కరుణ, సహనం, సామరస్యం, సార్వత్రిక సోదరభావంతో మానవాళికి శాంతి, సమిష్టి శ్రేయస్సు వైపు నడిపిస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. తోటివారి పట్ల విశ్వాసం, దయ, నమ్మకంతో సేవ చేసినప్పుడు ప్రవక్త మహమ్మద్ సందేశాన్ని పాటించిన వారవుతామన్నారు. నిజమైన స్ఫూర్తితో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. సకల మానవాళికి ఆయన బోధనలు సదా ఆచరణీయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ పూలమాల వేసి హారతినిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ 71 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహాగణపతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. 69 అడుగుల గణపతి ప్రతిష్ఠించడం ఆషామాషీ విషయం కాదని అన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. అన్ని పండుగలకు వేదిక హైదరాబాద్ అని, అన్ని మతాలను గౌరవిస్తూ మన నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం అన్నారు. ఓం భద్రంగరేవాహ పూర్తే హంసామోహన రూపాయ పుణ్యస్వాయ పూర్వమంగళాని రాజర్శయ. ముఖ్యమంత్రి గారి శాలువాతో సన్మానం చేస్తా ఉన్నారు. మనం ప్రియ ముఖ్యమంత్రి గారికి చిరుకానుక. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు, ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు, సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ ట్యాంకుబండ వద్ద పరిశీలించారు. పోలీస్ భద్రత, విద్యుత్, శానిటేషన్, త్రాగునీరు వంటి అంశాలపై భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. గత 3 రోజులుగా జరుగుతున్న నిమజ్జనం తర్వాత వ్యర్థాల తొలగింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు నిమజ్జనం వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతలు, ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 1,80,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. చివరి రోజైన రేపు పెద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జాతరగా జరుగుతుందని, ట్రాఫిక్, శాంతి భద్రతల కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్ గా డస్ట్ అక్కడ లోపల నీళ్లలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో, అటు ఉత్సవ సమితి, ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 స్టాటిక్ క్రేన్స్ కానివ్వండి, ఇక్కడే కాదు ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 250 క్రేన్స్ పెట్టడమే కాదు, మేము కంట్రోల్ రూమ్స్ చూస్తున్నారు. మీరు మెడికల్ అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకొని R&B డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్, మెడికల్, శానిటేషన్ అన్ని కూడా ఈ రోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకులు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్మెంట్ లేక్ లో, హుస్సేన్ సాగర్ లో మీరు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్ గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజు కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది.
అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి నిమజ్జన శోభాయాత్ర కోసం హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుండి వచ్చే విగ్రహాలు పాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుతాయి. టోలీ చౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు ఖైరతాబాద్ ద్వారా నెక్లెస్ రోడ్డుకు వెళతాయి. టప్ప చబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజీ మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన మార్గాల్లో సాధారణ వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ముస్తరాంబాగ్, చంచల్గూడ, అలియాబాద్, మదీనా, నయాపూర్, దరుషీఫా, శివాజీ బ్రిడ్జ్, పుత్లీ బౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ, లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధభవన్ జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిమజ్జన వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 నుండి ఎల్లుండి రాత్రి 11 వరకు నగరంలోకి లారీల ప్రవేశం నిషేధించారు. ఆర్టీసీ బస్సులు మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులు చాదర్ఘట్ వైపు మళ్లిస్తారు. విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ ఉపయోగించాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు బేగంపేట్, పారడైజ్ మార్గం ఎంచుకోవాలి. మరోవైపు నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా 30,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ శోభాయాత్రలు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. We are all ready. The 3 commissionerates also will be coordinating on the vehicles which will be coming on the heights of the idols, whether they'll pass through all the bridges, railway underbridges, flyovers. That important task is to be done by all of us. So that has been calculated and we have made arrangements for a smooth transit of all idol-laden vehicles and tuskers. Not only that, the deployment for the last 5-6 days has been quite high. Every single mandap which is having a Ganesh idol have been covered. They formed clusters for 4 or 5 idols to be covered by 2-3 constables or home guards. We have made a note of it. All department officers have made a note of it. And we have assured them that we will take all measures necessary. Not only that, the aspects regarding DJs and pad bands and sound pollution, electricity accidents, related accidents in which 12 have died till now. Those precautions to be taken have also been discussed at this meeting. నగరవాసులు ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన గణేష్ శోభాయాత్రను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 9,500 విగ్రహాలను జియో ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. చిన్న విగ్రహాలను పట్టణ శివార్లోని వల్లభరావు చెరువులో, 9 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలను నాగార్జున సాగర్ రోడ్లోని 14వ మైలురాయి వద్ద సాగర్ కాలువలో నిమజ్జనం చేస్తారు. నల్గొండ పాత బస్తీలోని గణేష్ మండపం వద్ద మంత్రి విఘ్నేశ్వరునికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ మత సామరస్యానికి ప్రతీక అని, హిందువులు, ముస్లింలు కలిసి అన్ని పండుగలు జరుపుకుంటారని ప్రశంసించారు. గణేష్ ఉత్సవ కమిటీ సేవలను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మంటపాలకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల నిర్వహణ ఖర్చు తగ్గిందని తెలిపారు. దాదాపు
1999కి వెళ్ళి దాదాపు 27 ఏళ్ళకెళ్ళి ఒక చిన్న సంఘటన లేకుండా అది గణేష్ నిమజ్జనం కానివ్వండి, దసరా కానివ్వండి, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, హిందూ ముస్లిం సోదరులు అందరం కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఇది. పండుగలు చేసుకోవాలి కదా మనం అతి ఉత్సాహంగా, మీరు ఎలాంటి లేకుండా ఈరోజు భక్తి శ్రద్ధలతో మీరు పండుగ నిర్వహించుకోవాలని. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దుబ్బాతాండా గ్రామంలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించి తనిఖీలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ సుపోషక్ పథకం క్రింద పంచాయతీ, అంగన్వాడీ కార్యాలయాలను సందర్శించారు. జిల్లాల్లో 8 గ్రామ పంచాయతీలు ఈ పథకానికి ఎంపిక కాగా దుబ్బాతాండా ఒకటి. ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీల ఏర్పాటు ఈ పథకం లక్ష్యమని బృంద సభ్యులు తెలిపారు. తనిఖీ వివరాలను నివేదికగా కేంద్రానికి సమర్పిస్తామని వారు పేర్కొన్నారు. రసూల్ బి సాంకేతికతకు వినాయక నిమజ్జన నేపథ్యంలో రేపు ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. పీజీ కోర్సుల 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలతో పాటు బీఈడీ 2, 3వ పరీక్షలను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సెలవు వర్తించనుంది. రేపు శనివారం సెలవు ఇవ్వడంతో అక్టోబర్ 2వ తేదీ శనివారం రోజున పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. భారత సాంకేతిక రంగంలో ఒక చారిత్రక ముందడుగు చిప్స్ టు స్టార్టప్ కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా స్వదేశీ సెమీకండక్టర్ చిప్ను అభివృద్ధి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజయం భారత ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త అధ్యాయాన్ని తీసుకొస్తుంది. వివరాలు చూద్దాం. సెమీకండక్టర్ చిప్లు ఆధునిక సాంకేతికతకు వెన్నెముక. ఎలక్ట్రానిక్ పరికరాలు సమర్థవంతంగా పనిచేయడానికి ఈ చిప్లు కీలకం. చిప్స్ టు స్టార్టప్ కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి సంయుక్తంగా ఆల్ డిజిటల్ ఫేస్ లాక్డ్ లూప్ ADPLL చిప్ను అభివృద్ధి చేశాయి. 180nm CMOS టెక్నాలజీతో మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీలో ఈ చిప్ను తయారు చేశారు. ఈ చిప్ను ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొగల్రామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చిప్ అభివృద్ధి భారత సెమీకండక్టర్ పరిశ్రమలో ముందడుగన్నారు. తమ బృందం కృషి, ఓయూ, సిబిఐటి సహకారంతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. అయితే సెమికాన్ ఇండియా 2025 సదస్సులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ చిప్ను ప్రధాని మోదీకి బహూకరించారు. ఈ సదస్సులో ఇస్రో అభివృద్ధి చేసిన విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్ను కూడా ప్రదర్శించారు. ఈ ప్రాసెసర్ ప్రయోగ వాహనాల కఠిన పరిస్థితుల్లో విశ్వసనీయంగా పనిచేసేలా రూపొందించింది. ఓయూ ఇంజనీరింగ్ కళాశాల హెడ్ నవీన్ కుమార్ మాట్లాడుతూ తమ బృందం అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిప్ను రూపొందించిందన్నారు. ఇది భవిష్యత్ ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందన్నారు. స్వదేశీ సెమీకండక్టర్ పరిశోధనలో ఇది పెద్ద విజయమని తెలిపారు. మైల్ స్టోన్, ఇన్ఫాక్ట్ డిపార్ట్మెంట్ కానీ యూనివర్సిటీ కానీ ఇది పెద్ద మైల్ స్టోన్. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఇట్లాంటి డెవలప్మెంట్. రియల్ టైం ప్రోడక్ట్ డెవలప్ చేసి తర్వాత అక్రాస్ ది కంట్రీ వాడడం అనేది చాలా గర్వకారం ఉంది. మా యూనివర్సిటీకి కానీ ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్కి వీఆర్ వెరీ హ్యాపీ. మాకు NBA అక్రిడేషన్ కానీ NAAC కానీ దీని కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇట్లాంటివన్నీ మాకు స్టూడెంట్స్ కానీ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, PhD స్కాలర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ డెవలప్మెంట్ దానికి. సో ఇట్స్ ఎ రియల్ టైం ప్రోడక్ట్ అండ్ ఇది ఫర్దర్గా స్టార్టప్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సెమీకండక్టర్లు విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల తయారీకి ఇవి ఎంతో అవసరం. ఈ చిప్లు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వంటి ఆధునిక పరికరాలకు శక్తినిస్తాయి. కాగా ఈ చిప్ అభివృద్ధి భారత్లో సెమీకండక్టర్ పరిశోధనకు బలమైన పునాది వేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విజయాన్ని ఎక్స్ వేదికగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సుశీల్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. మేడ్ ఇన్ ఇండియా చిప్ను చూస్తుంటే సాంకేతిక రంగంలో భారత సామర్థ్యం ప్రపంచానికి తెలుస్తోందన్నారు. ఈ ప్రోగ్రాం వల్ల మాకు జరిగిన బెనిఫిట్ ఏంటంటే మాకు ఇక్కడ అవే టూల్స్
ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు మా స్టూడెంట్స్కి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి. దానివల్ల మాకు ఇక్కడ కొన్ని ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ కొన్ని వర్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో దట్ మాకు ఎక్స్పోజర్ కలిగడానికి ఇక్కడ. ఇంకా మాకు మంచి బోర్డ్స్ లైక్ ఇండస్ట్రీ స్టాండర్డ్ బోర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో దట్ మేము వాటి మీద ఇంప్లిమెంట్ చేయడానికి మాకు కూడా అవకాశం దొరకడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఈ స్వదేశీ చిప్ అభివృద్ధి భారత్ను సెమీకండక్టర్ రంగంలో గ్లోబల్ హబ్గా మార్చే దిశగా ఒక మహత్తర అడుగు. ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి బృందాల కృషి దేశ యువతకు స్ఫూర్తిదాయకం. భారత సాంకేతిక రంగం ఈ విజయంతో మరింత ఉజ్వల భవిష్యత్తు వైపు సాగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్లో పర్యటించే అవకాశం ఉన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని నేషనల్ హైవే 2 తిరిగి ప్రారంభించడానికి కుకీ జో గ్రూపులు అంగీకరించాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో మణిపూర్ ప్రభుత్వం, కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, హోం మంత్రిత్వ శాఖ మధ్య వరుస సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలోనే రహదారిని తెరిచేందుకు ఒప్పందం జరిగినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. త్రైపాక్షిక సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్పై కుకీ జో కౌన్సిల్ సంతకం చేయగా ఇది ఏడాది పాటు అమలులో ఉంటుంది. ఈ జాతీయ రహదారిపై భద్రతా దళాలతో సహకరించి శాంతిని కాపాడటానికి కృషి చేస్తామని కుకీ కౌన్సిల్ తెలిపింది. కాగా నేషనల్ హైవే 2 ఈశాన్య ప్రాంతానికి ఎంతో కీలకంగా ఉంది. ఈ హైవే మణిపూర్, నాగాలాండ్, మిజోరాం మధ్య దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే దౌత్య మార్గమే ప్రధాన పరిష్కారమని స్పష్టం చేసింది. ఈ సంఘర్షణకు త్వరగా ముగింపు పలకటానికి అవసరమైన అన్ని దౌత్య ప్రయత్నాలకు భారత్ సహకరించడానికి సిద్ధంగా ఉందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి హరీష్ ప్రకటించారు. వరుస భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్ను వణికిస్తున్నాయి. గత ఆదివారం రాత్రి సంభవించిన భూ విలయం నుంచి తేరుకోక ముందే మళ్లీ భూమి కంపించింది. ఈ రోజు ఉదయం గంటల వ్యవధిలోనే 3 సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తొలుత తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాలకు 4.9 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు 5.2 తీవ్రతతో 7 గంటల 46 నిమిషాలకు మరోసారి 4.6 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. 3 భూకంపాలు రాజధాని కాబూల్కు 120 కిలోమీటర్ల దూరంలో సంభవించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ బెలారస్ స్టార్, ప్రపంచ నెంబర్ 1 అరీనా సబలెంకా వరుసగా 3వ యుఎస్ ఓపెన్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్లో జెస్సికా పెగుల్లాపై 4-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించింది. తొలి రౌండ్తో 4-6తో కోల్పోయినప్పటికీ పట్టు విడవకుండా ఆడిన సబలెంకా తర్వాతి 2 రౌండ్లలో విజయం సాధించి మరోసారి ట్రోఫీని దక్కించుకోవడానికి ముందడుగు వేసింది. దీంతో రేపు శనివారం జరగనున్న ఫైనల్లో 8వ సీడ్ అమాండా అనిసిమోవా లేదా 23వ సీడ్ నవోమి ఒసాకాతో తలపడనుంది. దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు అందుతున్నప్పటికీ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం సెన్సెక్స్ 177 పాయింట్లకు పైగా నష్టంతో 80,540 పాయింట్లతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 24,688 మార్కు వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 88 రూపాయల 13 పైసలుగా కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనమవడంతో సముద్రం పక్కనున్న రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. సముద్ర మట్టం నుండి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించిన రుతుపవన ద్రోణి ప్రభావం తెలంగాణలో పలు జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం ఈ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పలు ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని, అలాగే వానలు మోస్తరు స్థాయిలో పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. దేశవ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హైదరాబాద్ శిల్పకళ వేదికగా టీచర్స్ డే వేడుకలు. 60 మంది అధ్యాపకులకు, 49 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు జోరుగా సన్నాహాలు. ట్యాంక్ బండ్పై ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. రేపు నిమజ్జనం సాఫీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్న పొన్నం. భక్తి శ్రద్ధలతో నేడు ఈద్ మిలాదున్నబీ పర్వదిన వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు భారీ ఊరేగింపుల్లో పాల్గొంటున్న ముస్లింలు. ముఖ్యమంత్రితో సమావేశమైన జర్మనీ కంపెనీ బీబిగ్ ప్రతినిధులు. మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన. అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసిన భారత్. యుద్ధం ముగింపుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్య సమితిలో స్పష్టీకరణ. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.